శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే శ్రీకృష్ణమూర్తి కేవలము పాంచభౌతికమైనటువంటి రూపము కానే కాదు కదా. వారు ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి బాధ లేకుండా ఉన్నటువంటి వారు, ఆ కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు లోబడినటువంటి వారు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము. ఈ సత్యమే మరి దీనిని గురించి తెలియజేస్తూ మనకు ఉండేటువంటి రకాలైనటువంటి 3 రకాలైనటువంటి దృష్టిల్లో దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అనేటువంటి 3 రకాలైనటువంటి దృష్టి కలిగి ఉన్నాము. ఒక వ్యక్తిని చూడగానే అతని యొక్క శరీరము, ఆయన చర్మము, దాని యొక్క చర్మము యొక్క అందచందాలు, దాని పుట్టుక, దాని జాతి, రంగు, ఆకారము మాత్రమే స్ఫురణకు రావడం అనేటువంటిదే కదా దేహదృష్టి. అతని పాండిత్యము కానీ, గుణగణాలు కానీ, వ్యక్తిత్వము కానీ మొదలైన వారిని తలంచడం అనేటువంటిదే కదా మనోదృష్టి. అయితే అతని యొక్క నిర్మలమైన ఆత్మరూపాన్నే చూడడం అనేటువంటిదే ఆత్మదృష్టి. ఇందులో 3వది అయినటువంటి ఆత్మదృష్టినే మహనీయులు కలిగి ఉంటారు. కాబట్టి సామాన్య జనులు మొదట 2 దృష్టిలను కూడా అవలంబించి ఉంటారు కదా. అయితే దేహము, మనసు అనేటువంటిది ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి. అవి అందుకే ప్రకృతి ఎంత అశాశ్వతమో ఈ యొక్క దేహము, మనసు నుండి ఉత్పన్నమైనవి కాబట్టి ఇవి కూడా అశాశ్వతాలే. ఆ యొక్క దృష్టులు, దేహదృష్టి, మనోదృష్టి అనేటువంటివి శాశ్వతమైనవి కాదు కాబట్టి అవి కూడా, ఆ దృష్టి ఉండడం కూడా సరి అయినది కాదు. కాబట్టి ఆత్మదృష్టినే ప్రతి ఒక్కరూ కూడా అభ్యాసం చేయాలి. దానినే కదా భగవానుడు తెలియజేయబోతూ, అంటే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీ పరమాత్మ ఇలా తన యొక్క నిజతత్వాన్ని, శాశ్వత తత్వాన్ని గురించి ప్రకటిస్తూ ఏమని చెప్తూ ఉన్నారు? అర్జున, నీకు కానీ నాకు కానీ ఇంతవరకు కూడా అనేక శరీరాలు మనం ధరించాము, అనేక జన్మలు ఎత్తాము, గడిచిపోయినవి. వాటినన్నింటినీ కూడా నేను ఎరుగుతాను, కానీ అవి నీవు ఎరుగవు. కాబట్టి ఈశ్వరుడు, జీవుడు అనేటువంటి ఇరువురు ఉన్నారు కదా. వీరిద్దరూ కూడా ఒకే ఆత్మస్వరూపులు. కానీ ఈశ్వరుడు మాయను జయించాడు. లేని దానినిగానే గమనించగలడు. కానీ జీవుడేం చేస్తాడు? మాయకు అధీనుడై ఉన్నాడు. ఇదే కదా వారి ఇరువురి మధ్య కూడా ఉన్నటువంటి భేదము. ఈశ్వరుడు మాయను స్వాధీనం చేసుకొని లోకం యొక్క సంరక్షించే నిమిత్తం పెక్కు అవతారాలను ఎత్తుతూ ఉంటాడు. అవన్నీ ఆయనకు తెలుసు. జీవుడు మాత్రం మాయకు లోబడిపోతాడు, కర్మబద్ధుడై ఉంటాడు, అనేక జన్మలను ఎత్తుచూ ఉంటాడు. అయితే ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి, సర్వము తెలిసినవాడు కాబట్టి, అవసర నిమిత్తం తనను తానే అవతరించుకునేటువంటి విషయం ఎరిగి ఉన్నటువంటి సమర్థత ఉన్నవాడు కాబట్టి, తాను ఎత్తినటువంటి ఈ జన్మలు అన్నింటినీ కూడా ఆయన తెలిసే ఉన్నాడు. జీవుడు కించిజ్ఞుడు, అంటే కొద్దిపాటి తెలివి కలిగిన వాడు కాబట్టి వానికి గతంలో తాను ఏ శరీరాన్ని ధరించింది అనేది స్మృతికి ఉండదు. అటువంటి గుర్తు వానికి లేదు. ఈ సత్యాన్నే కదా భగవానుడు తెలియజేశాడు అని చెబుతూ, అంటే అజ్ఞాన వశము చేత జీవుని యొక్క దృష్టి ఈ వర్తమాన జన్మకే పరిమితమై ఉంటుంది. వాస్తవానికి ప్రతి జీవికి కూడా కోట్ల కొలది జన్మలు గడిచిపోయినవి. ఇప్పటికీ కూడా వారికి ఎందరో తండ్రులు, మరి జన్మకి తండ్రి తల్లి అనేవారు ఉంటారు కదా.
అలాగే ఎందరో తల్లులు అతనికి గడిచిపోయారు. ఎందుకు అంటే ప్రతి శరీరానికి ఉత్పన్నం కావడానికి ఒక తండ్రి ఒక తల్లి ఉంటారు. అలాగే కోట్ల జన్మలు గడిచిపోయినప్పుడు కోట్ల మంది తల్లులు తండ్రులు కూడా గతించిపోయారు. అలాగే ఆత్మజ్ఞానము చేత కర్మబంధము అనేటువంటిది నశింపలేదనుకో, ఇక అతడు ఇంకా కూడా ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కర్మబంధం నశించినప్పుడు మాత్రమే అతని యొక్క జన్మలు అనేటువంటిది ఉత్పన్న వినాశాలు అనేవి నశించిపోతాయి శాశ్వతంగా. అయితే ఇలాగా ఆత్మజ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో వాని యొక్క కర్మబంధం నశించిపోతుంది. ఒకవేళ ఆత్మజ్ఞానము కలగలేదు, అప్పుడు ఇంకా కూడా అతడు అనేక శరీరాలను ధరిస్తూ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఒకవేళ ఆ శరీరాలు ధరించేటువంటి వదిలేటువంటి క్రమంలో వాని యొక్క పుణ్యవశాత్తు వాని యొక్క మరి సంచిత కర్మ నుండి ఉత్పన్నమైన పుణ్యం అనేది కనుక ప్రాదుర్భవించి అక్కడ ప్రాదుర్భవించదు, వాడు చేసుకున్నటువంటిది పక్వమై ముందుకొచ్చి ప్రారంభంగా మారినప్పుడు దాని ప్రకారం సర్వం కంటే కూడా ఉత్తమమైనటువంటి ఆ జ్ఞానము లేని దేహాన్ని ధరిస్తాడు. అదే మానవ జన్మ. అటువంటిది లభించిందనుకో, ఇంకప్పుడు మోక్షము మోహం ఇది క్షయ మోక్షము, కోరికలు నశించినటువంటి మోక్షము ఏదైతే ఉన్నదో ఆ మోక్షానికి మెట్ల వంటి సోపానము వంటి ఈ మానవ జన్మను పొంది కూడా వాడు మోక్షాన్ని పొందాలి అంటే ఎన్నెన్ని శరీరాలు ధరించినప్పటికీ కూడా, దేవతలుగా రాక్షసులుగా ఎన్ని ధరించినప్పటికీ కూడా మళ్ళీ మానవునిగా జన్మించి మాత్రమే జ్ఞానాన్ని ఆర్జించి అనుసరించి అనుష్ఠించి అప్పుడు పరమాత్మతో ఏకీకృతం కాగలుగుతాడు. అదే మోక్షస్థితి, అదే నిర్వాణ పదము. అయితే ఇక్కడ వాడు మానవ జన్మను పొంది కూడా అమూల్యమైన అపురూపమైనటువంటి మరి తన యొక్క పుణ్యవశాత్తు మానవ జన్మను పొంది కూడా వాడేం చేస్తాడు, తన ఆత్మతత్వాన్ని ఎరగడం కోసం, ఆత్మతత్వాన్ని తెలుసుకొని తరించడం కోసం ప్రయత్నించకుండా జన్మలనంతా కూడా ఇక మళ్ళీ శరీరాలు ఉత్పన్నమయ్యేటువంటి జన్మలు ఏవైతే ఉన్నవో ఆ జన్మలను అంతము చేసేటువంటి విధానం చేయడానికి చూడకుండా, ఆ ప్రయత్నము చేయకుండా ఇంకా కూడా పైపెచ్చు విషయభోగాల యందు మునిగిపోయి దాని ఫలితంగా ఇంకా కూడా అనేక జన్మల యందు బాధలను అనుభవించేటువంటి వాడు నిజముగా నిక్కముగా ఖచ్చితంగా దౌర్భాగ్యుడే అవుతాడు కదా. ఎందుకు, వాని యొక్క పుణ్యవశాత్తు వానికి అన్నింటికంటే ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభించినటువంటి దానిని తాను జన్మలు ధరించేటువంటి విషయాన్ని సమసిపోయేలాగా చేసుకునేటువంటి ప్రయత్నం వాడు చేశాడా? చేయట్లేదు. సరిగదా, తరించడానికి కావలసిన ప్రయత్నం మానివేసి జన్మలను అంతం చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయకుండా ఇంకా కూడా ఈ దృశ్యమాన సంబంధమైన సుఖభోగాలు సుఖలాలసతోటి మునిగిపోయి ఈ యొక్క దాని యొక్క ఫలితంగా ఇంకా కూడా శరీర పతనం తర్వాత ఇంకా అనేక జన్మల యందు యాతనలను అనుభవించేటువంటి వాడు ఖచ్చితంగా దౌర్భాగ్యుడే అవుతాడు కదా. కాబట్టి ఇక్కడ పరమాత్మ తెలియజేసినట్లుగానే ప్రతి ఒక్కడు కూడా తన యొక్క పూర్వజన్మలు అన్నింటినీ కూడా ఒక్కసారి తన యొక్క గురుతులోనికి స్మృతి పదంలోనికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఆ యమయాతనలు అంటే వాడు చేసినటువంటి పాపాలకు ఫలితంగా నరకాన్ని ప్రవేశించాలి. ఆ నరకంలో యముడు పెట్టేటువంటి బాధలను మరి యముడు పెట్టడమే కాకుండా ఆ బాధలు పడడమే కాకుండా మళ్ళీ మరొక శరీరాన్ని ధరించాలి అంటే ఏ రకమైన శరీరం ధరించాలో ఆ రకమైనటువంటి తల్లి గర్భవాసములో బాధను అనుభవించాలి.
అంతేకాదు అక్కడ వచ్చేటువంటి క్లేశాలను దుఃఖాలను గుర్తు తెచ్చుకోవాలి. ఆ గర్భంలో ఉన్నటువంటి ఇరుకు ప్రదేశంలో వాడు పడేటువంటి నరకాన్ని గురించి సంస్మరించాలి. ఇంక మీదట అటువంటి జన్మలకు స్వస్తి చెప్పాలి అనేలాగానే కృతనిశ్చయుడు కావాలి. అవన్నీ మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ కూడా పునశ్చరణం అనేటువంటిది చేయాలి. అలా చేసేటువంటి కృతనిశ్చయత కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడైతే జీవునికి దాదాపుగా కూడా 7వ మాసంలో వానికి కొద్ది సమయం వానికి దివ్య దృష్టి అనేటువంటిది కలుగుతుంది. ఆ దివ్య దృష్టిలో వాడికి ఏమి కనపడుతుంది? వాని యొక్క గత జన్మ రహస్యాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఆ జీవితంలో తాను ఏ విధంగా తన పూర్వపు జన్మలు అన్నింటినీ కూడా చూస్తాడు. తలుచుకోవడం కాదు, చూస్తాడు. చూసి కొద్ది సమయంలోనే తన గత జన్మలు, తను గతంలో అనేక శరీరాలు ధరించింది, ఏ శరీరాలు ధరించింది అవన్నీ చూసి భయపడి భగవానుని శరణ పొంది ఏమనుకుంటాడు? నేను మళ్ళీ కూడా ఈ మానవ దేహం గనక ఉత్పన్నమైనదనుకో, నేను తల్లి గర్భవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా శరీరం ధరించడానికి కావలసినటువంటి ఏర్పాట్లను నశింపజేస్తాను. శరీరము రాకుండా జన్మరాహిత్యం కోసమే ఈ జీవితమునందు సర్వ ప్రయత్నాలు, పారమార్థిక చింతనలు, పరమాత్మ తత్వాన్ని అనుసరిస్తాను, సర్వ ప్రయత్నాలు చేస్తాను అని భగవానుడికి వాగ్దానం చేస్తాడు ఆ క్షణకాలంలోనే. ఎందుకు? భీతిల్లాడు. తన గత జన్మ యొక్క బాధలు, కష్టాలు, క్లేశాలు ఇవన్నీ కూడా అనేక శరీరాలు ఉత్పన్నమై వదలడం అనేది క్షణకాలంలోనే వానికి గోచరమవుతుంది 7వ మాసంలో. అలా భగవానునికి వాగ్దానం చేస్తాడు కదా పరమాత్మకి. ఏమని? నేను మళ్ళీ కూడా ఈ శరీరం, ఈ గర్భవాసం నుండి బయటకు వస్తే చాలు, నేను మరొక శరీరాన్ని ధరించేటువంటి ప్రణాళికలన్నీ కూడా నశింపజేస్తాను. జన్మరాహిత్యం చేసుకోవడం కోసం ఈ జీవితమునందు సర్వ ప్రయత్నాలు చేసి నేను మళ్ళీ సమస్థితి అయినటువంటి పరమాత్మ సన్నిధికే చేరతాను అని వాగ్దానం చేస్తాడు. కానీ గర్భం నుండి బయటికి రాగానే అంతా మరిచిపోతాడు. ఎప్పుడైతే ప్రాపంచక సంబంధమైనటువంటి ఈ స్పర్శ తగిలిందో ఇక మొత్తం మరిచిపోతాడు. మరిచిపోయి ఇంకా తాను వాగ్దానం చేసినట్లుగా చేయకుండా ఇక అలా చేయాలి. అలా మరిచిపోకుండా ఉండగలగాలి. మరిచిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, పునఃస్మరణ చేయాలి. అలా చేయక జీవుడు భగవానునే ఆశ్రయించాలి. మరిచిపోకూడదు. మరిచినా కూడా మళ్ళీ మహనీయుల యొక్క బోధ ద్వారా తన యొక్క గత జన్మల గురించి తెలియకపోయినా జీవుడు శరీరాలు ధరిస్తాడు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది కదా. అంటే తాను అనేక కోట్ల శరీరాలు ధరించి వచ్చాను అనే విషయం అయితే స్పష్టమవుతుంది కదా మహనీయుల యొక్క జ్ఞాన విచారణలో. అప్పుడు ఇక భగవానుని ఆశ్రయించాలి. ఆశ్రయించి ఈ మానవ దేహం ఉండగానే, మానవ దేహం పడిపోయిందా మళ్ళీ ఏ శరీరం వస్తుందో? జ్ఞానహీనమైన శరీరం. జ్ఞానం లేని శరీరం వచ్చిందంటే తనను తాను కడతీర్చుకునేటువంటి మార్గం అన్వేషించలేడు, తనను తాను సముద్ధరించుకోలేడు. ఈ మానవ దేహం అపురూపంగా, అమూల్యంగా రాక వచ్చిన సువర్ణమైన అవకాశమే మానవ దేహం. ఆ జ్ఞానము లేకుండా వర్తించేటువంటి శరీరము, జ్ఞానమాత్రము చేత తనను తాను ఉద్ధరించుకునేటువంటి శరీరము మానవ శరీరం. అటువంటి శరీరం అనేటువంటిది ఇక మరి కడతేరేటట్టు, మరొక దేహం రాకుండా ఉండేటట్టు భగవానుని ఆశ్రయించాలి. ఈ జన్మయందే ఈ శరీరం నందు ఉన్నటువంటి చైతన్యము ప్రక్కకు త్రప్పుకునేలోగా, శరీరము భూపతనము అయ్యేలోగా తనను తాను కడతీర్చుకునేటువంటి మార్గాన్ని చూడాలి. అంటే జీవుడు పునరుద్ధరింపబడాలి, తన స్వస్థానమైన పరమపదాన్ని చేరాలి, పరమాత్మ స్థానమునందు నిలకడగా స్థిరంగా నిలిచిపోవాలి. అటువంటి పురోభివృద్ధిని కోరేటువంటి వాడు ఎప్పటికీ కూడా పూర్వ వృత్తాంతాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు కదా అని చెబుతూ, అయితే పరమాత్మ ఇక్కడ పూర్వజన్మలను గురించి అర్జునుడికి తెలియజేశాడు.
మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకం చేశాడు. అంటే అర్జునునికి జ్ఞాపకం చేశాడు అంటే అర్జునుడు ఎటువంటి యోగ్యతని సంపాదించుకొని ఉన్నాడు? పరమభక్తుడు, పరమమిత్రుడు. అలాగే అర్జునునికి లాగానే ప్రతి మానవునికి కూడా అటువంటి జన్మలు సంభవించే ఉన్నవి కదా. మనం ఇప్పుడు మానవ శరీరాన్ని ధరించాము అంటే మన పుణ్యవశాత్తు మనం సంపాదించుకున్నటువంటిది మానవ దేహం. అజ్ఞానాన్ని నిర్మూలింపజేసుకునే ప్రయత్నము మేరకు ఈ యొక్క పారమార్థిక చింతతో పరమార్థ సాధన చేస్తూ బ్రహ్మానుసంధానం ద్వారా పరమతత్వాన్ని పొందవచ్చు. అటువంటి అవకాశం ఉన్నటువంటి మానవ దేహాన్ని మరి ఈ దేహం వచ్చినప్పుడు ఈ జ్ఞానముతోటి విచారించి చూస్తే మనం కూడా అనేక జన్మలను పొంది ఉన్నాము గతములో. ఎందుకు అంటే ఇప్పుడు కూడా పొందే ఉన్నాం. ఒక దేహం, జ్ఞానవంతమైనటువంటి దేహం పొంది ఉన్నాం. ఈ జ్ఞానవంతమైనటువంటి దేహం ద్వారా గతంలో అనేక దేహాలు పొంది ఉన్నాము అనేటువంటి భగవానుని యొక్క పారమార్థిక విషయాలు తెలియజేయడం వల్ల మనకు తెలుస్తుంది. అంటే మనం కూడా అనేక శరీరాలు మనకి సంభవించి ఉన్నవి కాబట్టి వాటిని మనం కూడా సంస్మరించాలి. గతంలో అనేక దేహాలు పొంది ఉన్నాము కదా. ఈ జన్మయందు అయినా సరే మరి భక్తి, జ్ఞానము, వైరాగ్యము. భక్తితో ఏం ఉత్పన్నమవుతుంది? జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఏ జ్ఞానము? నిత్యమేది, అనిత్యమేది అనేటువంటి జ్ఞానం సంభవిస్తుంది. ఆ సంభవించినటువంటి జ్ఞానం ద్వారా నిత్యమైనటువంటి వస్తువును తెలుసుకున్నప్పుడు దాన్ని అంటి ఉంటే అప్పటిదాకా సత్యమని భావించిన ప్రాపంచిక సంబంధమైన ఈ దృశ్యమాన విషయాల పట్ల వానికి విరక్తి కలుగుతుంది. విరక్తి కలిగినప్పుడు దాన్ని ఏహ్యభావంతో వాడు ఆలోచన చేసి దాన్ని వదిలివేసుకుంటాడు. అదే వైరాగ్యము. అస్థిర వస్తువుల పట్ల దృష్టి లేకుండా ఉండడమే వైరాగ్యము. అందుకే ఈ జన్మయందే భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనల చేత ఆ సాధనలను కనుక ఆ సాధనములను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు ఆత్మానుభూతిని పొందుతారు. అటువంటి ఆత్మ అనుభూతిని, ఆత్మతత్వాన్ని పొందడం ద్వారా ఏమవుతుంది? సంసార బంధ విచ్చిత్తి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కదా. సంసారము అనేటువంటి బంధము ఈ రకమైనటువంటి శారీరక సంబంధమైన రాకపోకలు అనేటువంటి బంధం ఏదైతే ఉంటుందో అది ఛేదించబడుతుంది. ఎప్పుడైతే సంసార బంధం అనేటువంటిది నశించిపోతుందో జన్మరాహిత్యము అనేటువంటిది కలుగజేస్తుంది. ఆ జన్మరాహిత్యాన్ని కలుగజేసుకోవడము అంటే మరొక శరీరం ఉత్పన్నం కాకుండా చేసుకునేటువంటి బ్రహ్మానుసంధానం చేసుకోవడం ద్వారా చేసుకోవడం అనేటువంటిది జీవుని యొక్క ప్రధాన కర్తవ్యం అని చెబుతూ, అంతేకాదు పరమాత్మ తన శరీరానికి, తన జన్మకు తక్కిన జీవరాశుల యొక్క జన్మలకు కలిగినటువంటి భేదాన్ని కూడా తెలియజేయడం కోసం తన యొక్క జన్మ రహస్యాన్ని కూడా తెలియజేస్తూ ఇలా చెప్తూ ఉన్నారు. అజోపి సన్న వ్యయాత్మ భూతానామేశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుకలేని వాడిని. ఎవరునో పరమాత్మ చెప్తూ ఉన్నాడు. నేను అంటే అజహ అపిసన్, నేను పుట్టిక లేని వాడనే అయి ఉన్నప్పటికీ కూడా నాశరహితమైన ఎటువంటి ఉత్పత్తి లేదు, నాశము లేదు. నాశరహితమైన స్వరూపమే కలిగిన వాడను. సమస్త ప్రాణులకు కూడా ప్రభువును, అధికారిని, అధిష్టానవంతమైనటువంటి వాడను, ఈశ్వరుడును అయి ఉన్నప్పటికీ కూడా స్వకీయమైనటువంటి ప్రకృతికి అంటే నా చేతనే ప్రకృతిని వశం చేసుకున్నాను. వశపరుచుకుని నా మాయాశక్తి చేత పుడుతూ ఉన్నాను. అంటే అవసరమైనప్పుడు ఏది ప్రహ్లాదుని కోసం సింహరూపంలో, మరి హిరణ్యాక్షుని కోసం వరాహ రూపంలో భూమిని ఉద్ధరించడం కోసం, ఈ విధంగా రాక్షసులు, దేవతలు అమృతం కోసం చిలికేటప్పుడు మునిగిపోతూ ఉన్నటువంటి ఆ పర్వతాన్ని
మరి మోయడం కోసం కూర్మావతారంగాను, మరి బలి చక్రవర్తిని అనగదొక్కడం కోసం, దేవతలను సంరక్షించడం కోసం వామనావతారంగాను, ఇట్లా అనేక అవతారాలు అనేటువంటివి ఈ విధంగా ధర్మాన్ని సముద్ధరించడం కోసం అవసరమైనటువంటి అవతారాన్ని ధరిస్తూ వచ్చాను. అంటే ఇదంతా కూడా నేను కల్పించుకున్నటువంటి అవతారాలే, వాటి ద్వారా నేను దేహము ధరిస్తూ ఉన్నాను. అంటే నాకు అనేక జన్మలు గడిచినవి అనే శ్రీ పరమాత్మ శ్రీకృష్ణమూర్తి మనకు తెలియజేసి ఉన్నారు కదా. కాబట్టి భగవంతుడు సర్వజీవులులాగానే జన్మ కర్మలకు లోనై ఉన్నారా అంటే సర్వ జీవరాశి కూడా కర్మ వాసనలకు లోబడి అనేక దేహధారణలు చేసినట్లుగానే భగవంతుడు కూడా సర్వజీవుల్లాగానే కర్మ సంబంధమైన జన్మకు లోబడి ఉన్నారా అనేటువంటి సంశయం అయితే మనకి ఇక్కడ ఉదయించవచ్చు. కానీ అందుకు సమాధానం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అంటే భగవంతుని యొక్క జన్మం వేరు, ఇతరులైనటువంటి తదితరుల యొక్క జన్మము వేరు, ఆయన యొక్క అవతార రహస్యాలు వేరు, ఇతర జీవకోట్ల యొక్క జన్మాలు శరీరాలు ధరించడం అనేటువంటిది వేరైన విషయం. ఎలాగంటే జీవులంతా కూడా ప్రకృతికి వశపడి మాయకు లోబడి వారి యొక్క శరీరాలు కర్మ వశము చేత కర్మకు వశపడి కర్మ వాసనలకు సంబంధించినటువంటి జన్మలను ధరిస్తూ ఉన్నారు. ఈశ్వరుడైతే అలా కాదు కదా, వారు ప్రకృతికి ఏమాత్రము లోబడరు, ప్రకృతే వారి యొక్క వశములో ఉంటుంది. మాయను స్వాధీనం చేసుకున్నటువంటి వారు లోకము యొక్క ఉపకారం చేయడం కోసం అంటే లోకోపకారార్థము ధర్మాన్ని సముద్ధరించే నిమిత్తము తమ యొక్క అంటే పరమాత్ముని యొక్క కోరిక చేతనే శరీరాన్ని ధరిస్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతునికైతే 3 లక్షణాలు చెప్పబడినవి కదా. ఏమది? జన్మ లేనివాడని, రెండవది నాశరహితుడని, మూడవది ప్రాణికోట్ల యొక్క నియామకుడు అనేటువంటి విషయాన్ని గురించి భగవంతునికి 3 లక్షణాలు గురించి చెప్పబడింది. అంటే ఈ ప్రకారంగా జన్మలేనివాడు, నాశరహితుడు, ప్రాణికోట్ల యొక్క నియామకుడు అని ఈ ప్రకారంగా వాస్తవానికి జన్మరహితుడే అయినప్పటికీ కూడా అంటే శరీరము ధరించినటువంటి వాడే అయినప్పటికీ కూడా తనదైనటువంటి స్వకీయమైన శక్తి చేత మాయను తను లోబరుచుకొని ఆ యొక్క సామర్థ్యము చేత లోకము యొక్క సంగ్రహార్థము అంటే లోకాన్ని రక్షించే నిమిత్తము తను కోరినటువంటి అక్కడ జరిగిన అధర్మాన్ని అణిచివేసేదానికి అవకాశం ఉన్నటువంటి అవతారాన్ని ధరిస్తూ ఉన్నాడు. అంటే ప్రాణికోట్ల మీద భగవంతునికి ఎంత కరుణ కలిగి ఉన్నది. లేకపోతే అనేక రకరకాల ఉపాధులను ధరించాలా, సింహమని, తాబేలని, మరి అంటే మందర పర్వతం దిగజారిపోకుండా ఉండడం కోసం తాబేలు అంటే కూర్మావతారం, ఈ విధంగా అనేక పొట్టిగా ఉన్నటువంటి ఆ వామనావతారం అనేటువంటిది ధరించి త్రిలోకాలను విక్రమించి బలిని పాతాళానికి త్రొక్కి వేయడం కోసం ఆ అవతారాన్ని అవకాశంగా తీసుకొని ఈ విధంగా అంటే జన్మరహితుడే అయినప్పటికీ కూడా లోకం యొక్క సంరక్షణార్థం అవతారాలను కోరుకున్న విధంగా కోరిన చోట అవసరమైన విధంగా అవతారాలను ధరిస్తూ ఉన్నాడు. అంటే ప్రాణికోట్ల మీద భగవంతునికి ఎంత కరుణ ఉంటే ఆ ప్రకారమైనటువంటి అవతారాన్ని ధరించి ఆ అవతారం యొక్క కార్యక్రమం అనేటువంటిది ముగిసిన తర్వాత అవతారాన్ని పరిసమాప్తి గావించడం, అనేకమైన దుష్ట జనుల్ని నశింపజేయడం కోసం కృష్ణావతారం అని, మరి రామావతారం అంటే పెక్కు రాక్షసులని సైతం దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని సంహరించే నిమిత్తం రామావతారమని, ఈ విధంగా క్షత్రియుడి యొక్క అహం మడచాలి అంటే పరశురామావతారమని, ఈ విధమైనటువంటి అవసరమైన చోటల్లా కూడా అవసరార్థం ఆ యొక్క కోరుకున్నటువంటి స్వకీయ శక్తి చేత లోకాన్ని ఉద్ధరించడం కోసం ప్రాణికోట్ల మీద ఆ అవతారాలను ధరిస్తూ ప్రాణికోట్ల మీద ఎంత దయ కలిగి ఉన్నాడు. ధర్మాన్ని సముద్ధరించడం కోసం కూడా ఎంత ఉత్కంఠ కలిగి ఉన్నాడు.
అంటే ఈ అవతార తత్వం ద్వారా మనము గ్రహించుకోవచ్చు కదా. అనేక అవతారాలు ధరించాడు పరమాత్మ. అంటే శ్రీకృష్ణమూర్తి కేవలం వసుదేవుని యొక్క కుమారుడు మాత్రమేనా అంటే కాదు అని కదా మనకు తెలుస్తుంది. మరి ఏమిటి? శాశ్వతమైన పరమాత్మయే అని చెప్పడం. అంటే జగత్తుని నియమించేటువంటి వాడు అయిన ఈశ్వరుడే అని కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది. అంటే అసలు భగవంతుడు ఎటువంటి వాడు అంటే జన్మ అనేటువంటి లేనివాడు, అంతేకాదు నాశము అనేది కూడా లేనివాడు, అంతేకాదు జగాన్ని మొత్తం నియమించేటువంటి వాడు ఈశ్వరుడు, అధికారి, ప్రభువు, శాసకుడు అయిన వాడు ప్రకృతిని స్వాధీనం చేసుకొని లోకాన్ని ఉద్ధరించే నిమిత్తం మాత్రమే అవతారాన్ని ధరిస్తూ జన్మిస్తూ ఉన్నాడే కానీ అజ్ఞానులకు లాగానే కర్మకు వశుడై అయితే కాదు కదా. అటువంటి జన్మరహితుడు మళ్ళీ కూడా ఎందుకు జన్మలు ఎత్తుతూ ఉన్నాడు అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం అని చెబుతూ తాను జన్మించడానికి కారణాలు మరి ఈ విధంగా ఉన్నవి, అందుకే ఈ అవతారాలను ధరించవలసి వస్తుంది అని భగవానుడు తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్రరణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.